నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం ఏ అంశం గురించి మాట్లాడుతున్నామంటే, బరువు తగ్గడానికి గల ట్రీట్మెంట్లు తీసుకునే ముందు అవి టాబ్లెట్లు కానివ్వండి, ఇంజెక్షన్లు కానివ్వండి, కొన్ని ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు అనేటటువంటి అంశాన్ని అందరూ తెలుసుకోవడం మంచిది. ఎందువల్లంటే నాకు ఎక్కువ మంది బరువు తగ్గడానికి ఇంజెక్షన్లు ఇవ్వండి అని వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, నేను బరువు తగ్గడానికి ఇంజెక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను డాక్టర్ గారు, కానీ నీకు అవసరమా అని మా అబ్బాయి అన్నాడు, లేకపోతే మా ఆయన అంటున్నాడు, లేకపోతే నా నా భార్య అంటోంది. ఇట్లాంటివి కొన్ని వస్తున్నాయి. సో ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కారు అనడానికి ఫస్ట్ మీ వయసు బట్టి మీరు బరువు తగ్గడానికి కారణం వేరే వేరే కావచ్చు. మీరు మన అపియరెన్స్ బాగా ఉండడానికి మీరు బరువు తగ్గడానికి అనుకోవచ్చు. సో నా అపియరెన్స్, ఫిజికల్ అపియరెన్స్ బెటర్గా ఉండాలి, నేను బాగా కనిపించాలి అనేటటువంటి దాని గురించి మీరు కావచ్చు. కొంతమంది గ్లామర్ ఫీల్డ్స్లో ఉన్నవారు, టీవీలో వాళ్ళు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సినిమా యాక్టర్లు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు దీని గురించి వస్తూ ఉంటారు. తప్పులేదు, వాళ్ళ ప్రొఫెషన్ అట్లాంటిది. ఇంకొక కేటగిరీ బరువు వల్ల ఆల్రెడీ కొన్ని శారీరక రుగ్మతులు, జబ్బులు ఎదుర్కొంటున్న వాళ్ళు, మోకాలు ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వాళ్ళు బరువు తగ్గకపోతే మోకాలుకు అంటే ఆ బరువు అంతా మోకాలు మోస్తుంది కాబట్టి మోకాలు ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ అది ఫెయిల్ అవుతుంది కదా. ఎందువల్ల శరీరం బరువు తగ్గకపోతే మోకాలు ఎలాగా అది పనిచేస్తుంది, అదొకటి. రెండవది బరువు వల్ల సరిగా నిద్ర లేకపోవడం, స్లీప్ ఏప్నియా అంటారు. దీనివల్ల బీపీ రావడం, సంవత్సరాల తరబడి బీపీ మాత్రలు మింగుతూ ఉండడం, రాత్రి నిద్రపోవడం కష్టమైపోవడం, ఇట్లాంటివి ఒకటి. ఇకపోతే షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్లు, వీటి గురించి నేను చెప్పనే అవసరం లేదు. బైపాస్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా బరువు తగ్గలేని వాళ్ళు, తగ్గని వాళ్ళు నిజానికి ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చెప్పడానికి కష్టం. బైపాస్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత, స్టెంటింగ్ అయిపోయిన తర్వాత 90% మంది బరువు తగ్గరు. తగ్గడానికి ప్రయత్నం చేశాము, కానీ సిన్సియర్గా ప్రయత్నం చేశానండి, కానీ తగ్గడం నా వల్ల కావట్లేదు అంటుంటారు. సో ఇలాంటి అందరికీ, ఈ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బరువు తగ్గడానికి ట్యాబ్లెట్లు కానివ్వండి, ఇంజక్షన్లు కానివ్వండి ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ తిండి ద్వారా, వాళ్ళ ఎక్సర్సైజ్ ద్వారా చేయలేనటువంటి పని ఇంజక్షన్ ద్వారా చేసుకోవచ్చు. ఇది చాలా సేఫ్ కూడా. ఇకపోతే ఎవరికి ఇవ్వాలో చెప్పాను నేను, ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి అంశం ఒకటి ఉన్నది. అదేంటో ఇప్పుడు మనం చెప్తాను. మొదటిది, థైరాయిడ్ క్యాన్సర్లు ఉన్నటువంటి ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. ఒకరికంటే ఎక్కువగా, అంటే కనీసం ఇద్దరికంటే ఎక్కువ వాళ్ళకి ఫ్యామిలీలో థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, మల్టిపుల్ క్యాన్సర్స్ కానీ, అంటే ఇప్పుడు ఆడవాళ్ళల్లో కొన్ని గ్రూప్స్ ఆఫ్ ఫ్యామిలీస్లో ఒక గ్రూప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. బ్రెస్ట్, థైరాయిడ్, యూటరస్, ఇట్లాగా అవి అంటే ఒకరికి ఒకటి వస్తే ఇంకొకటి కూడా వస్తుంది. ఆ గ్రూప్ అంటూ ఒకటి ఉంటుంది. సో ఆడవాళ్ళలో థైరాయిడ్ క్యాన్సర్లు కానీ ఇతరత్ర క్యాన్సర్లు ఏమన్నా ఇద్దరికంటే ఎక్కువగా ఉన్నట్లయితే, థైరాయిడ్ జబ్బు కాదు, థైరాయిడ్ క్యాన్సర్ మాత్రమే, ఇలాంటిది ఏమన్నా ఉన్నట్లయితే కనుక. రెండవది, డైరెక్ట్గా ఇంజక్షన్లు కాదు కానీ కొంతమంది ఒక ఇంజక్షన్కే 6 కిలోలు 10 కిలోలు తగ్గిపోతుంటారు. హైపర్ రెస్పాండర్స్ అంటారు. ఫాస్ట్గా కనుక బరువు తగ్గినట్లయితే వీళ్ళు 100కి 18% మంది, 18 మ్యాక్సిమం 20% మంది, 80% మంది కొంత టైం తీసుకుంటారు. 18 నుండి 20% మందికి మనం ఆశించిన దానికంటే చాలా ఎక్కువగా బరువు తగ్గిపోవడం జరుగుతుంది. మంచిదే, తప్పు కాదు. కానీ అంత ఫాస్ట్గా బరువు తగ్గిన వాళ్ళలో కొంతమందికి పిత్తాశయంలో, గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఫాస్ట్గా బరువు తగ్గడం వల్ల వచ్చినటువంటి ఇది. ఎవరు తగ్గుతుంది, ఎవరికి ఫాస్ట్గా తగ్గుతుంది, ఎవరు స్లోగా తగ్గుతుంది చెప్పడం కష్టం, వాళ్ళకి తెలియదు. ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. ఒకటి. రెండు, సో దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే ఏమిటి, అందరికీ ఆపరేషన్లు చేయించుకోవాలంటే అవసరం లేదు. నాకు తెలిసి కొంతమంది 40-50 ఏళ్ళు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా ఆపరేషన్ అవసరం లేకుండా వాళ్ళు చక్కగా గడిపేస్తున్నారు. సో ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయా లేదా అని ముందు పరీక్ష చేసుకోవడం మంచిది. సో గాల్ స్టోన్స్ అనేటటువంటిది ఒకటి. కంటి లోపల ఉన్నటువంటి ఇన్నర్ మోస్ట్, అన్నిటికంటే దిగువన ఉన్నటువంటి పొర పేరు రెటీనా. అది బ్రెయిన్ యొక్క ఎక్స్టెన్షన్ అన్నమాట. సో ఇది చూపు సరిగా తెలియడానికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి మెదడుకి ఉన్నటువంటి అది సాధన, దాని పేరు రెటీనా. రెటీనా ఆల్రెడీ ప్రాబ్లం ఉందనుకోండి, ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ వల్ల రెటీనా దెబ్బతింటుంది. బీపీ ఉంది, బీపీ వల్ల దెబ్బతింటుంది. ఈ షుగరు, బీపీ ఉన్న వాళ్ళల్లో ఈ బరువు తగ్గే ఇంజక్షన్లు పెడితే కంటి చూపు పెరిగినట్టు కంటి చూపు కాదు, కంటి జబ్బు, రెటీనా జబ్బు ట్రాన్షియంట్గా 1 నెల 2 నెలలు పెరిగే అవకాశం ఉన్నది. అది కూడా సడన్గా ఎక్కువగా షుగర్ తగ్గడం బట్టి వచ్చేటటువంటి కాంప్లికేషన్. షుగర్ లేని వాళ్ళకైతే గొడవే లేదు. ఇది తీవ్రమైన ప్రాబ్లం కాదు.
అది 2 నెలల తర్వాత మళ్ళీ అది రికవర్ అయ్యేటటువంటి ప్రాబ్లం, సీరియస్ ప్రాబ్లం కాదు. గాల్ స్టోన్స్ సీరియస్ ప్రాబ్లం కాదు, రెటీనా అంశం కూడా సీరియస్ ప్రాబ్లం అనేటటువంటిది కాదు. ఇంకా షుగర్ ఉన్నట్లయితే షుగర్ వ్యాధికి తీసుకునేటటువంటి కొన్ని రకాల ట్యాబ్లెట్లు మనం ఈ బరువు తగ్గే ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ పెట్టినప్పుడు ఆ ట్యాబ్లెట్లు ఆపి ఈ బరువు తగ్గే ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు బరువు తగ్గుతుంటారు, షుగర్ తగ్గుతుంది, ఆ షుగర్ ట్యాబ్లెట్లు తగ్గించలేదనుకోండి షుగర్ అధికంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కదా. బరువు తగ్గే ట్యాబ్లెట్లు కానీ ఇవి ఆకలి తగ్గించడం ద్వారా ఆ షుగర్ని బరువుని తగ్గిస్తుంది. సో ఆకలి షుగర్ తగ్గినప్పుడు షుగర్ ట్యాబ్లెట్లు కూడా తగ్గించుకోవాలి. షుగర్ పరీక్ష చేసుకోవాలి. షుగర్ పరీక్ష చేసుకుని అది కనుక 100 కంటే తగ్గిపోతున్నట్లయితే షుగర్ ట్యాబ్లెట్లు తగ్గించుకోవాలి. ఎస్పెషల్లీ గ్లిప్టిన్స్ అనేవి ఉంటాయి. అవి ఒక క్లాస్ ఆఫ్ సిటాగ్లిప్టిన్, విల్డాగ్లిప్టిన్, టెనిలిగ్లిప్టిన్, అలా గ్లిప్టిన్ అనేటటువంటి పదం వచ్చినటువంటి మందులైతే ముందు ఆపేసి అప్పుడు ఈ బరువు తగ్గే ఇంజెక్షన్ ట్యాబ్లెట్ మొదలు పెట్టుకోవాలి. సో ఇది ఇంట్లో మానిటర్ చేసుకోవడం అనేది ముఖ్యం. షుగరు ఇంట్లో మానిటర్ చేసుకుంటూ మీకు షుగర్ తగ్గే సిమ్టమ్స్ వచ్చినట్లయితే, కళ్ళు తిరిగినట్లయితే, నీరసం వచ్చినట్లయితే అప్పుడు మనం షుగర్ ట్యాబ్లెట్ మానివేయటం జరగాలి, తగ్గించుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సలహాపై ఏ మందులు ఆపాలి, షుగర్ మందులు అనేది ఒక్కసారి మీరు డాక్టర్ సలహాపై షుగర్ మందులు తగ్గించుకోవడం ఆపడం చేస్తే మీకు అది సేఫ్. ఇకపోతే పొట్టలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, పొట్టలో అల్సరో లేకపోతే అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ బరువు తగ్గే మందులు వేసుకోవడం ద్వారా వాటి యొక్క ప్రధాన సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే వాంతి వచ్చినట్టు ఉండడం 80% మందికి, ఒక 10-11% మందికి విరోచనాలు వస్తాయి. ఇవన్నీ కూడా వచ్చిపోయేవి. టాబ్లెట్ వేసుకుంటే గంట సేపు ఉండొచ్చు, ఆ తర్వాత పోతుంది. మెల్లమెల్లగా అది కూడా ఉండదు మీకు. కానీ ఇనీషియల్గా పొట్టలో ఆల్రెడీ ప్రాబ్లం ఉందనుకోండి, టాబ్లెట్ వేసుకుంటే ఇంకా వాంతి వచ్చినట్టు అనిపించడం ఇలాంటివి జరగచ్చు. కాబట్టి పొట్ట ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ టాబ్లెట్ అవాయిడ్ చేయడం బెటర్. ఇంజెక్షన్ తీసుకోవచ్చు, కానీ ఇంజెక్షన్కి కూడా ఇదే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందువల్ల ఇంజెక్షన్ అయినా టాబ్లెట్ అయినా వాంతి క్రియేట్ చేసినట్టుగా ఉంటుంది. వాంతి రాదు, వాంతి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కొంతకాలం. సో అప్పుడు ఆల్రెడీ పొట్ట ప్రాబ్లం, పేగుల ప్రాబ్లం అట్లయితే అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, తలనొప్పి వచ్చిన ప్రతిసారి వాళ్ళకి వాంతి వచ్చినట్టు ఉంటుంది. ఈ టాబ్లెట్లు వేసుకుంటే మళ్ళీ అదే ప్రాబ్లం రావచ్చు. సో మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ సలహాపై తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే బరువు ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం, కానీ ఈ టాబ్లెట్ల ద్వారా, ఇంజెక్షన్ ద్వారా బరువు తగ్గడం ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి, ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గుతాయి. సో కానీ ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉండి వాళ్ళకి తెలియనప్పుడు ఒక్కసారి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ పిల్లలు లేరు ఆల్రెడీ అనుకుంటున్నప్పుడు సరే గొడవే లేదు. సో ఇది తీసుకుంటారు, బరువు తగ్గుతారు. తర్వాత టెస్ట్ చేసుకుంటూ ఉంటారు మీరు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే ఈ టాబ్లెట్లు ట్రీట్మెంట్ తక్షణం ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. చివరిసారిగా మానసిక రుగ్మతలు ఎవరికన్నా ఉన్నట్లయితే, డిప్రెషన్ కానీ, షిజోఫ్రెనియా కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ టాబ్లెట్లు వేసుకోకపోవడం మంచిది. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ రావు. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఇది అవాయిడ్ చేయడం మంచిది. ఎందువల్ల సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటారో లేదో, షుగర్లు తగ్గిపోవడం, బీపీలు తగ్గిపోవడం ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అంత తనకు తాను సంరక్షణ చేసుకోగలరా అనేటటువంటి ప్రాబ్లం ఒకటి ఉన్నది. ఈ ట్యాబ్లెట్ల వల్ల వాంతి వచ్చినట్టు ఉంటుంది. ఇవన్నీ కారణాల వల్ల ఒక 2% మందికి ఉన్న ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే మానసిక రుగ్మతలు ఉన్నాయో వాళ్ళకి అవాయిడ్ చేస్తాం. కానీ మానసిక రుగ్మతలకు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అనుకోండి, గొడవే లేదు, ప్రాబ్లం దీని వలన అవి పెరగవు. ఉన్నప్పుడు మాత్రం తీసుకోవద్దు అనేటటువంటిదే నా సలహా. 8 కారణాలు చెప్పాను ఇప్పుడు మీకు. ఈ 8 కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే బరువు తగ్గడానికి గల సెమాగ్లుటైడ్ అనేటటువంటి ట్యాబ్లెట్ కానీ, మోంజారో అనేటటువంటి ఇంజెక్షన్ కానీ అది తీసుకోకపోవడం మీకు ఎంతో శ్రేయస్కరం అండి. నమస్కారం.